नमस्ते बच्चों। आज हम 9वीं कक्षा के 5वां लेसन यानी 5th लेसन గురించి తెలుసుకుందాం. చూడమ్మా, నేను లెసన్ చెప్పేటప్పుడు మీరు రఫ్ బుక్ కానీ లేకుంటే టెక్స్ట్ బుక్ కానీ ఓపెన్ చేసి చెప్పిన వర్డ్స్ డిఫికల్ట్ వర్డ్స్ ఏవేవి ఉన్నాయో అండర్లైన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. చూడండి, మనకు లెసన్లలో ఎందుకు చెప్పాను కదా, సినిమాల గురించి అన్నీ వస్తుంటాయి టెక్స్ట్ బుక్లలో. ఇప్పుడు మనకు గేమ్ గురించి వచ్చిందనమాట. ఒక గేమ్ గురించి మన స్కూల్లో గేమ్స్ అనేది ఆడిస్తుంటారు కదా, బాగా ఆడుతుంటారు కదా అందరిలో, త్రోబాల్ అని దాని అని అన్ని గేమ్స్. ఇక్కడ మనకు వచ్చే గేమ్ గురించి ఇది ఫుట్బాల్. ఇది 5th లెసన్ ఫుట్బాల్. ఫుట్బాల్ 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 గేమ్ గురించి ఇక్కడ మనకు చెప్తున్నాను అనమాట. చూడండి, చిత్ర మే క్యా దిఖాయి దే రహే హై. మనకు ఈ పిక్చర్లో ఏమనిపిస్తుంది? एक लड़का दो लड़के बातचीत कर रहे हैं. यह फुटबॉल गेम खेल रहे हैं. यह भी కదా. చూడండి, మనకి ఇక్కడ उद्देश्य, इस पाठ का मुख्य उद्देश्य ఏంటి? खेल हमारे जीवन का अनोखा अंग है. अंग అంటే పార్ట్, ఒక భాగం లాంటిదన్నమాట. खेलों से मनोरंजन होता है. खेलों से ఆటలు ఆడడం వల్ల మనోరంజన్, ఎంటర్టైన్మెంట్ అనేది లభిస్తుందన్నమాట. మానసిక व शारीरिक विकास भी होता है. మానసిక व శారీరిక్, మానసిక అంటే మనసు పరంగా మరియు శారీరిక శరీర పరంగా కూడా చాలా వృద్ధి చెందుతుంది గేమ్స్ అనేటివి ఆడటం వల్ల. खेलों से अनुशासन व नियमों का पालन करने की प्रेरणा भी मिलती है. खेलों से, खेल అంటే గేమ్స్, ఈ గేమ్స్ ద్వారా అనుశాసన్ అంటే టైం టేబుల్ మరియు నియమం కా పాలన, కరెక్ట్ టైం ఈ పద్యాలన్నింటిలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్, खेल में खेल भावना के साथ साथ सहयोग, सहनशीलता, नेतृत्व, अनुशासन आदि की भावना होती है. ఏంటి? ఖేల్ భావన, ఆటలు ఆడడం వల్ల ఆ ఆట యొక్క నైపుణ్యము దాని గురించి తెలుస్తుంది. అదే కాకుండా దాని సాత్ సహయోగ్, ఇతరులకు హెల్ప్ చేయడం అనేది, మరియు సహనశీలత అంటే ఓర్పు. నెక్స్ట్, నేతృత్వ భావన, లీడర్షిప్. నెక్స్ట్, అనుశాసన్, టైం టేబుల్, టైం ప్రకారం ఇది చేయాలని కూడా ఈ గేమ్స్ ద్వారా మనకు తెలుస్తుందని చెబుతూ ఉన్నారు అన్నమాట. చూడండి, మనం ఈరోజు దేని గురించి తెలుసుకుంటున్నాం? ఫుట్బాల్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. చూడండి, फुटबॉल प्राय हमारे सभी स्कूलों में खेला जाता है. फुटबॉल मिला और लेकर खेल निकल गए हैं. ये भी हम लोग वॉलीबॉल तो खेलते ही आए हैं. इस तरह खेलते खेलते फुटबॉल भी खेलने का शौक पैदा हो गया और फुटबॉल मेरा प्रिय खेल बन गया. చూడండి, ఏం చెప్తున్నారు? ఫుట్బాల్ ప్రాయ हमारे सभी स्कूलों में खेला जाता है. ఈ ఫుట్బాల్ గేమ్ అనేది అన్ని స్కూల్స్లలో కూడా ఆడుతూ వచ్చే గేమ్ అనమాట. ఫుట్బాల్ మిలా ఔర్ లేకర్ ఖేల్నే నికల్ గయే. ఇక్కడ ఎవరు ఉన్నారు? మిలా ఔర్ లేకర్. వీళ్ళిద్దరూ ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళిపోయినారు అనమాట. ఏ भी हम लोग వాలీబాల్ తో खेलते ही आए हैं. మరియు వాళ్ళిద్దరూ ముందు వాలీబాల్ ఆడేవాళ్ళు అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఇస్ तरह खेलते खेलते फुटबॉल भी खेलने का शौक पैदा हो गया. వాళ్ళిద్దరూ ఈ విధంగా వాలీబాల్ ఆడుతూ ఫుట్బాల్ ఆడడం కూడా వాళ్ళకు అలవాటు అయిపోయిందనమాట. ఫుట్బాల్ మేరా ప్రియ ఖేల్ బన్ గయా. ఆ విధంగా ఫుట్బాల్ అనేది నాకు ప్రియ అంటే ఇష్టమైన, ప్రియకు విలోమ శబ్దం అప్రియ. ప్రియం అంటే ఇష్టమైన, ప్రియ అంటే ఇష్టం లేకపోవడము. నాకు చాలా ఇష్టమైన గేమ్గా ఇది అయిపోయింది అనేటట్టు ఇక్కడ మనకు గేమ్ గురించి తెలుపుతున్నారు నాన్న. क्या दिन क्या रात, क्या खेत क्या मैदान, जब समय मिला मैं हूँ और मेरा फुटबॉल. शुरू में तो मैं अकेला ही फुटबॉल खेलता रहा.
तब यह मेरा लिए खिलौना था, बाद में मालूम हुआ कि यह तो सबकी चीज है, अनोखी चीज है। हाँ, फुटबॉल सबकी चीज है, दो టీం खेलती है, हजारों लोग देखते हैं। చూడండి, क्या दिन क्या रात అంటే ఈ ఫుట్బాల్ ఆడటం వల్ల అతను డే నైట్ అనేది మర్చిపోయినాడు అనమాట. చూడండి, क्या दिन दिन అంటే పగలు, क्या रात రాత్రి అనేది కూడా మర్చిపోయినాడు. దీనికి విలోమ శబ్దం రాత్ అన్నమాట. क्या दिन क्या रात, क्या खेत का क्या मैदान, खेत అంటే పొలం, మైదాన్ అంటే ప్లే గ్రౌండ్. పొలం అని మర్చిపోయినాడు, అది ఆ ప్లే గ్రౌండ్ అనేది కూడా మర్చిపోయినాడు. ఇక్కడ పడితే అక్కడ ఆడుతూ ఉన్నాడు అనమాట ఆ అబ్బాయి మిల్ అనేది. జబ్ సమయ మిలా మే హూ ఔర్ మేరా ఫుట్బాల్, జబ్ సమయ అంటే టైం, ఎప్పుడు టైం దొరికినప్పుడు నేను నా ఫుట్బాల్ తీసుకుని ఆడుతూనే ఉంటాను అనేటప్పుడు చెప్తున్నాడు అనమాట. शुरू में तो मैं अकेला ही फुटबॉल खेलता रहा. शुरू అంటే పెహలా, ఫస్ట్లో నేను ఒక్కనే ఆ ఫుట్బాల్ అనేది ఆడుతూ వచ్చాను. తబ్ యహ్ మేరా లియే ఏక్ ఖిలౌనా థా, అప్పుడు నాకు, తబ్ అంటే అప్పుడు, నాకు ఇది ఒక ఖిలౌనా అంటే టాయ్ లాగా యూజ్ అయ్యేది అనమాట. బాద్ మే మాలూమ్ హువా కి యహ్ తో సబ్కి చీజ్ హై, చీజ్ అంటే వస్తువు, చీజ్ అంటే వస్తువు. ముందు ఇది ఏమనుకున్నాడు, అందరికీ ఇది ఒక టాయ్ లాగా అనుకున్నాడు ఫస్ట్లో. లాస్ట్లో తెలిసిందనమాట ఆ అబ్బాయికి. బాద్ మే తబ్ యహ్ మేరే లియే ఖిలౌనా థా, బాద్ మే మాలూమ్ హువా, మాలూమ్ అంటే ఎహసాస్, తెలుసుకున్నాను. కి యహ్ తో సబ్కి చీజ్ హై, ఇది అందరికీ కూడా చాలా విలువైన వస్తువు అని. అనోఖీ చీజ్ హై, అనోఖీ అంటే వెలకట్టలేని వస్తువు. హా, ఫుట్బాల్ సబ్కి చీజ్ హై, అవును నిజంగానే అందరికీ చాలా ఇష్టమైన వస్తువు ఈ ఫుట్బాల్ అనేది. దో టీం खेलती है, हजारों लोग देखते हैं. ఫుట్బాల్ ఎన్ని టీంలు ఉంటాయి కదా, దో టీమ్స్, రెండు టీంలు ఉంటాయి. ఎంతమంది చూస్తారు, హజారులో. హజార్ అంటే ఇక్కడ ఎన్ని వస్తుంది, 100 అంటే 100, హజార్ అంటే 1000, ఎన్నో వేల మంది ఈ గేమ్ను చూస్తారు అని చెప్తూ ఉన్నాడు అనమాట. फुटबॉल का खेल अकेले एक आदमी का खेल नहीं, यह टीम का खेल है, मिलजुल कर खेलने का खेल है, यह ताकत और सावधानी का खेल है, यह चुस्ती का खेल है, यह नज़र का खेल है. फुटबॉल पर नज़र, साथियों पर नज़र, विपक्षियों पर नज़र, गोल पर नज़र, लाइन पर नज़र, समय पर नज़र, अपने पर नज़र. यह ऐसा खेल है जिसमें एक की ताकत सबकी ताकत है और एक की कमजोरी सबकी कमजोरी है. ఇది ఎటువంటి గేమ్ అనేది చెప్తూ ఉన్నాడు అనమాట మనకు అబ్బాయి. ఏమని, ఫుట్బాల్ కా ఖేల్ అకేలే ఏక్ ఆద్మీ కా ఖేల్ నహీ హై, ఈ ఫుట్బాల్ గేమ్ అనేది అకేలే కేవలం ఒక వ్యక్తి ఆడే గేమ్ కాదు. యహ్ టీమ్ కా గేమ్ హై, టీమ్ కా ఖేల్, ఇది ఒక టీంకి సంబంధించిన గేమ్, ఒక టీం కలిపి ఆడతారు ఇక్కడ అని. మిల్జుల్ కర్ ఖేల్నే కా ఖేల్ హై, మిల్జుల్ కర్ అంటే కలిసిమెలిసి ఆడే గేము. यह ताकत और सावधानी का खेल है. తాకత్ అంటే శక్తి, అంటే ఎనర్జీ, శక్తి కావాలి దీనికి. తాకత్ అంటే ఎనర్జీ, శక్తి అనేది కావాలి. और సావధాని అంటే ఎంతో ఆలోచించి ఆడాలి దీన్ని, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆడాలి అనేటట్లు. यह चुस्ती का खेल है, ఇది చాలా అంటే చాలా ఆలోచనలు మరియు దీన్ని మైండ్లో పెట్టుకుని ఆడాలి అనేటట్లు చెప్తున్నాను అనమాట. యహ్ నజర్ కా ఖేల్ హై, అదే కాకుండా నజర్ అంటే దృష్టి, అంటే దృష్టి, ఒకరి మీద ఒకరికి దృష్టి పెట్టి ఆడాలి. అంటే దృష్టి పెట్టి ఆడాలంటే వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు ఏమని చూస్తూ ఆడాలి కదా, చూడకుండా ఆడతారా మనం గేమ్ ఏమన్నా, కాబట్టి చూస్తూ ఆడాలన్నమాట. ఫుట్బాల్ పర్ నజర్, ఎక్కడెక్కడ నజర్ అంటే దృష్టి అనేటట్లు, చూపు ఎక్కడెక్కడ పెట్టాలంటున్నారు, దేనిపైన పెట్టాలంటున్నారు చూడండి. ఫుట్బాల్ పైన అంటే ఆ ఫుట్బాల్ మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ అదే కాకుండా సాథియోం పర్, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ టీం వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారో వాళ్ళని చూడాలి. అదే కాకుండా విపక్షియోం పర్, విపక్షం అంటే మనకు ఎక్స్పర్ట్ టీం ఉంటుంది కదా, వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారో వాళ్ళది చూస్తూ ఉండాలి. గోల్ పర్ నజర్, గోల్ మనం బాల్ వేస్తాం కదా, గోల్ పడుతుంది అంటారు కదా, ఆ గోల్ దానిపైన దృష్టి పెట్టాలి. మరియు లైన్ పర్ నజర్, లైన్ దాటిందా లేదా, లైన్ అనేది ఉంటుంది కదా, ఆ లైన్ మీద దృష్టి అనేది పెట్టాలి. మరియు అదే కాకుండా మెయిన్గా సమయ పర్ నజర్, టైం మీద కూడా దృష్టి అనేది పెట్టాలి. ఈ టైం కావాలి, ఇంతకు ఎండ్ అయిపోతుంది అని ఉంటుంది కదా అందుకు. మరి ఇంకా ఇవన్నీ కాకుండా ఫస్ట్ అప్నే పర్ నజర్, నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో. ఇవన్నీ నువ్వు కరెక్ట్గా చేయగలిగితే
ప్రతి ఒక్కటి నువ్వు ఈ ఫుట్బాల్ గేమ్లో సాధించగలుగుతావు అని చెప్పడం అనమాట. యహ్ ఏసా ఖేల్ హై, ఇది ఎటువంటి గేమ్ అంటే జిస్మే ఏక్ కి తాకత్ సబ్కి తాకత్ హై, ఇందులో ఒక్కడి ఎనర్జీ అంటే ఒక్కడు కష్టపడడం అనే కాదు, ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఒక్కడు కష్టపడితే ఇది రాదనమాట. అందరూ కలిసికట్టుగా టీంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆడాలి. और एक की कमजोरी सबकी कमजोरी है, ఒక్కడు ఆడకుండా డీలా అంటే వాడు డీలా పడిపోయినాడు అనుకో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని గేమ్ ఆడలేరు అనమాట. అట్లా ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడాలి అని చెప్పడం అనమాట. फुटबॉल सच्चाई का खेल है, यह प्रेम का खेल है, इसमें जो वैर भाव रखे वह खिलाड़ी नहीं, दो पक्ष है, एक जीतेगा और दूसरा हारेगा, इसमें नाराजियां और वैर भाव की क्या बात, इस बार हारेगा तो अगली बार जीतेगा, जीतने की कोशिश करो, विपक्षी अगर जीतता है तो उसके खेल को समझो और उसकी सहायता को करो, अपनी हार से भी सीखो और अपनी जीत से भी सीखो. చూడండి ఏం చెప్తున్నారు, ఫుట్బాల్ సచాయి కా ఖేల్ హై, సచాయి నిజమైన గేమ్ అంటే నిజం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అంటే అబద్ధంగా చెప్పకూడదు, ఇది నిజంగా కరెక్ట్గా చూసి చేయాలి అనేటట్టు. యహ్ ప్రేమ్ కా ఖేల్ హై, ప్రేమ్ అంటే ఇక్కడ స్నేహము, ప్రేమ్ అంటే ఏమొస్తుంది నాన్న స్నేహం, స్నేహపరంగా కూడా ఆడే గేమ్ అనమాట. స్నేహంతో ఆడాలి గేమ్ అనేది, స్నేహ కా గేమ్ హై. నెక్స్ట్ इसमें जो वैर भाव रखे वह खिलाड़ी नहीं है, वैर भाव, వైర్ అంటే గొడవలు కొట్లాటలు ఇట్లా ఉంటాయి కదా, ఆ భేదం అని పెట్టుకున్నవాడు వాడు కిలాడి అంటే ఆటగాడు అనేది కానే కాదు అని చెప్తున్నాడు, ప్లేయర్ అనేవాడు కాదు. దో పక్షు హై, ఎన్ని టీమ్స్ ఉంటాయి ఇందులో 2 టీమ్స్, దో పక్షు హై, పక్షు అంటే టీమ్స్, 2 టీమ్స్ అనేది ఉంటాయి. ఏక్ జీతేగా और दूसरा हारेगा, 2 టీంలు అంటే ఇద్దరు గెలుస్తారా కాదు, ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు కదా కంపల్సరీ. కాబట్టి ఒకరు జీतना विलोम शब्द हारना, जीतना विलोम शब्द వచ్చి हारना, ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు, అటువంటి గేమ్ ఇది. इसमें नाराजिया का वैर भाव का क्या बात है, ఇందులో నారాజియా, నారాజ్ అంటే క్రోధ్, నారాజ్ అంటే ఏంటినా క్రోధ్, నారాజ్ అంటే క్రోధము, కోపం అనేది ఉండకూడదు ఇందులో. జిస్మే నారాజియా వైర్ భావ్ అంటే భేదభావం అనేది కూడా ఈ గేమ్లో ఉండకూడదు. ఇస్ బార్ హారేగా తో అగలీ బార్ జీతే హోంగే, ఒకవేళ ఈసారి ఓడిపోయినారనుకో నెక్స్ట్ టైము గెలవడానికి ట్రై చేయాలి అని చెప్తున్నారనమాట. ఓడిపోయినామని బాధపడుతూ కూర్చోకూడదు, ఇప్పుడు ఓడిపోతే నెక్స్ట్ అనేది కంపల్సరీ గెలుస్తాము, ఓటమి వల్ల ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాము. సీక్ అంటే నేర్చుకోవడం, ఓటమి ద్వారా కూడా మనము ఒక పాఠం అనేది గుణపాఠం అనేది నేర్చుకుంటాం, దాని ద్వారా మనము ఇంకా పట్టుదల అనేది పెరుగుతుందన్నమాట. పెరగడం వల్ల ఏం జరుగుతుంది, నెక్స్ట్ టైం కంపల్సరీ మనం విజయం సాధిస్తాము అని చెప్పడం. చూడండి, జీతనేకి కోషిష్ కరో, మీరు గెలవడానికి ట్రై చేయండి, కోషిష్ కన్నా అంటే ట్రై చేయండి. విపక్షి అగర్ జీతతా హై తో, విపక్షి అదంటే నెక్స్ట్ వేరే టీం వాళ్ళు గెలిచారనుకో తో ఉస్కే ఖేల్ కో సమझो, ఒకవేళ వాళ్ళు గెలిచింటే కదా మీ మీద వాళ్ళు ఏ విధంగా ఆడినారు, ఆ మీలో లోటుపాట్లు ఏంటి, వాళ్ళు ఆడిన విధానం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. సమझो और उसकी సరాహన కరో, అర్థం చేసుకొని వాళ్ళను అనుసరించండి, సరాహన అనుసరణ. अपनी हार से भी सीखो और अपनी जीत से भी सीखो, మీ ఓటమి ద్వారా నేర్చుకోవచ్చు మీరు, మరియు మీ గెలుపు ద్వారా కూడా నేర్చుకోండి. ఇప్పుడు గెలిచినామని మీరు విరవిగుతూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఓడిపోవడం కంపల్సరీ అవుతుంది. అందుకు గెలిచినా ఓడినా మనము ఒకటేగా ఉండాలి, నెక్స్ట్ టైం మళ్ళీ ఎలాగైనా గెలుస్తామనేటట్లు ధైర్యం అనేది ఉండాలి అని చెప్పడం అనమాట. आज तक मैंने किसी बड़ी टीम में नहीं खेला, पर एक दिन मैं अपने ही देश की किसी बड़ी टीम में जरूर खेलूंगा, यही नहीं मैं बाहर भी खेलना चाहता हूँ, आज नहीं तो कल मेरी इच्छा जरूर पूरी होगी. ఆ అబ్బాయి వీళ్ళనే అబ్బాయి చెప్తున్నాడు అనమాట, आज तक मैंने किसी बड़ी टीम में नहीं खेला, ఇంతవరకు నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బడి అంటే పెద్ద, బడి విలోమ శబ్ద छोटी, बड़ी विलोम शब्द छोटी. मैंने किसी बड़ी टीम में नहीं खेला, నేను ఇంతవరకు ఏ పెద్ద టీంలో కూడా ఆడలేదు. पर एक दिन मैं अपने ही देश की किसी बड़ी टीम में जरूर खेलूंगा,
కానీ నేను ఏదో ఒక రోజు నా టీంలోనే అప్నే హీ దేశ్కి నేను నా దేశం కోసము ఏదో ఒక టీంలో కంపల్సరీ ఆడతాను. యహీ నహీ ఇదే కాదు మై బాహర్ భీ ఖేల్నా చాహతీ హూ ఇక్కడనే కాదంటే మన ఇండియాలోనే కాదు అదర్ కంట్రీస్లలో కూడా నేను ఆడాలని అనుకుంటున్నాను. ఆజ్ నహీతో కల్ మేరీ ఇచ్చా జరూర్ పూరీ హోగి ఈ రోజు కాకపోతే రేపైనా కూడా ఇచ్చా అంటే కోరిక నా కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ చెప్తున్నాడు అనమాట బై మీల్ అనేది. ఎవరు మిలా లైక్ ఇది మన ఫుట్బాల్ గేమ్ గురించి నాన్న. దీంట్లో ఏం లేదు ఇంత గేమ్ గురించి చెప్తున్నారు. ఏ విధంగా ఆడాలి, ఏమి ఎంతమంది ఉంటారు, ఎన్ని టీమ్స్ ఉంటాయి, ఏ విధంగా ఒకసారి గెలిచినామని మనం విరగకుండా నెక్స్ట్ ఓడిపోకుండా ట్రై చేయాలి అంటే ఇక్కడ చెప్పడం అన్నమాట. చూడండి భాషకి బాత్ రాసుకున్నారా? चलो भाषा की बात वाक्य पढ़िए और अर्थ के आधार पर वाक्य के भेद समझिए. ఇక్కడ लड़का मैदान में फुटबॉल खेलता है विधानार्थक ఎటువంటి వాక్యాలు అనేవి आप मैदान में फुटबॉल खेलिए आज्ञार्थक आप అంటే మీరు ఆడండి మనం ఆజ్ఞాపిస్తాం కదా ఆడండి. हमें फुटबॉल खेलना चाहिए నాకు ఫుట్బాల్ ఆడాలని కోరికగా ఉంది కోరిక ఏదో వస్తుంది ఇచ్చా కోరిక అనేది. आप क्या खेलते हैं క్వశ్చన్ మార్క్ ఉంది ప్రశ్నవాచకం. समय मिलता तो हम फुटबॉल खेलते हैं समय मिलता है तो ఒకవేళ సమయం దొరికితే నేను ఆడతాను సంకేతం ఇవ్వడం అన్నమాట. లడకా మైదాన్ మే ఖేల్తా హోగా వాడు ఆడుతూ ఉన్నాడేమో అంటే సందేహంగా చెప్తాం కదా డౌట్గా చెప్తాం కదా అది సందేశార్థకం. వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేల్తా హై వాహ్ అచ్చా అంటే విస్మయాదిబోధక అనేటట్లు అంటారు. సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై ఆడకూడదు రోడ్ల పైన గేమ్ ఆడతారా ఎవరైనా ఆడకూడదు నిషేధార్థక్ అంటే ఆడకూడదు అనేటప్పుడు. परियोजना कार्य छोड़ी वर्ग पहेली में खेलों के नाम छिपे हैं उन्हें पहचान कर किसी एक के बारे में जानकारी कहो. ఇక్కడ వర్గ పహేలి అని ఇచ్చారు చూడండి. ఏమేమి ఇచ్చారు మనకు కొన్ని గేమ్స్ ఇచ్చారు. చూడండి ఈ విధంగా ఇచ్చినారు. చూడండి ఏమేం గేమ్స్ ఉన్నాయి ఖోఖో 1 క్రికెట్ 2 హాకీ 3 టెన్నిస్ 4 ఫుట్బాల్ 5 ఏమేమి ఉన్నాయి నాన్న చూడండి ఖోఖో క్రికెట్ హాకీ నెక్స్ట్ టెన్నిస్ ఫుట్బాల్. ఈ గేమ్స్ వేసినారా ఆ గేమ్లలో దేని ఒక దాని గురించి రాయమంటున్నారు. చూడండి మనకు కింద ఏమి ఇచ్చారు स्वस्थ शरीर में स्वस्थ मन और मस्तिष्क का विकास होता है. स्वस्थ అంటే ఆరోగ్యకరమైన శరీరం అంటే బాడీ మన శరీరంలో స్వస్థ మన్ అంటే మన శరీరము ఆరోగ్యంగా ఉంటే మన మనస్సు మరియు మస్తిష్క అంటే మైండ్ అనేది కూడా ఫ్రెష్గా స్వస్థ ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పడం అనమాట దీని యొక్క ముఖ్యం. ఇది నాన్న ఇది మన ఫుట్బాల్ లెసన్. ఫుట్బాల్ దేని గురించి ఫుట్బాల్ టీం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎన్ని టీమ్స్ ఉంటాయి ఫుట్బాల్లో 2 టీమ్స్ ఉంటాయి. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోవాలనేటట్లు. ఇక్కడ ఫుట్బాల్ గేమ్ ఏ విధంగా ఉంటుంది దేనికి సంబంధించిన గేము అందరూ కలిసికట్టుగా ఆడే గేము ఒకరి మీద దృష్టినే కాకుండా మొత్తం అన్నిటి మీద దృష్టి పెట్టాలి అనేటట్లు చెప్పే గేమ్ అనమాట ఇది ఫుట్బాల్. ఓకేనా.